Good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering, Thermal Engineering 1. Today's topic is problems on study flow energy equation. ఓకేనండి. సో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చూసాం కదండి. సో దాని కంటిన్యూషన్ అండి. సో సెవెంత్ ప్రాబ్లం, ఇన్ ఏ స్టీమ్ ఫ్లో సిస్టమ్ a fluid flowing at a rate of 4 kg per second. It enters with a velocity of 300 meter per second, an enthalpy of 2300 kilojoules per kg at the inlet. It leaves the system at a velocity of 150 meter per second, and the enthalpy at the outlet is 1656 kilojoules per kg. During its passage through the systems, fluid has a loss of heat transfer by 30 kilojoules per kg to the surroundings. Determine the power of the system in kilowatts, neglecting any changes in potential energy. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం చెప్పారంటే ఫ్లూయిడ్ వచ్చేటప్పటికి స్ట్రీమ్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పారు. ఓకే, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఉంది. ఓకేనా. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మాస్ ఫ్లో రేట్ ఇచ్చారండి. మనకి స్టీమ్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు వెలాసిటీ v1 ఇచ్చారు, ఎంథాల్పీ h1 ఇచ్చారండి. అలానే ఎగ్జిట్ లీవ్స్ దట్ వెలాసిటీ v2, అంటే ఎగ్జిట్ వెలాసిటీ v2, ఎంథాల్పీ ఎట్ ద అవుట్లెట్ h2 ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై 30 కిలోజౌల్స్ పర్ కేజీ. ఓకేనండి. సో లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంతండి? క్యూ అంటే 30 కిలోజౌల్స్ పర్ కేజీ ఇచ్చారండి. ఓకే, ఫ్లూయిడ్ లాస్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు? పవర్ ఆఫ్ ద సిస్టమ్, అంటే మనకి స్టీమ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ స్టీమ్ నుంచి ఎంత పవర్ అవుట్పుట్ వచ్చింది అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ లోకి క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఏం నెగ్లెక్ట్ చేసుకోమని చెప్పారు? నెగ్లెక్టింగ్ ద పొటెన్షియల్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేసుకోమన్నారండి. సో ఇది ప్రాబ్లం. సో గివెన్ డేటా చూడండి. ఫ్లో రేట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ m.f ఎంత ఇచ్చారండి? 4 kg per second. నెక్స్ట్ ఫ్లూయిడ్ వెలాసిటీ ఎట్ ద ఇన్లెట్ v1 ఎంత ఇచ్చారండి? 300 meter per second అండి. సో దిస్ ఈస్ 300 meter per second అండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ వెలాసిటీ ఎట్ ద ఎగ్జిట్ ఈస్ 100 meter per second అండి. ఓకేనా. Next, specific enthalpy of the fluid at inlet of the stream H1 is equal to 2330 kilojoules per kg. Next, specific enthalpy of the fluid at the outlet H2 entandi 1656 kilojoules per kg. Next, heat loss to the surroundings Q entandi 30 kilojoules per kg. సో మళ్ళీ ఏం నెగ్లెక్ట్ చేసుకోమని చెప్పారు? పొటెన్షియల్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేయమన్నారండి. ఫర్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ పర్ యూనిట్ మాస్ కింద రిప్రజెంట్ చేయమన్నారు. సో చూడండి, సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ని మనం అప్లై చేస్తే, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మనం అప్లై చేస్తామండి. సో అప్లయింగ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేయమన్నారు కాబట్టి g of z2 minus z1 0 అవుతుందండి. సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి? ఈక్వేషన్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ బికమ్స్ q of 12 minus w of 12 is equal to h2 minus h1 plus half of v2 square minus v1 square. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ రిప్రజెంట్ చేయలేదు కాబట్టి ఇంటూ 1000 అండి. సో చూడండి, మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ -40 అండి. మైనస్ ఆఫ్ w of 12 is equal to h2 value is 1656 minus h1 is 2330 plus half into 1000 into v2 is 150, v1 is 300 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఎంత వచ్చిందండి? మనకి 667.25 అండి. ఓకేనండి. సో మనకి వర్క్ డన్ పర్ సెకండ్ కింద కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మాస్ ఫ్లో రేట్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. మాస్ ఫ్లో రేట్ ఎంత అంటే 4 kg per second. ఓకేనండి. సో ఇంటూ 4 అండి. సో మనకి వాల్యూ ఎంత వస్తుందండి? 2269 kilojoules per second అండి. వీ నో దట్ జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అండి. సో మనకి పవర్ ఆఫ్ ద సిస్టమ్ P ఆఫ్ ఏ ఫ్లూ సిస్టమ్ ఎంత వచ్చిందండి? 2669 kilowatts అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. స్టీమ్ హ్యావింగ్ ద ఎంథాల్పీ ఆఫ్ 2930.8 kilojoules per kg enters a nozzle with a velocity of 60 meter per second. Find the velocity of the steam at the exit of the nozzle if its enthalpy is reduced to 2721.4 kilojoules per kg అండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఫ్లూయిడ్ వచ్చేటప్పటికి స్టీమ్ అండి. స్టీమ్ నాజిల్ కింద ఇచ్చారు, అంటే నాజిల్ లోకి స్టీమ్ అనేది ఎంటర్ అవుతుందండి. ఓకేనా.
సో మనకి ఎంథాల్పీ H1 ఎంత ఇచ్చారండి 2930.8 కిలో జౌల్స్ పర్ కేజీ అండి. అండ్ వెలాసిటీ V1 ఎంత ఇచ్చారండి ఇన్లెట్ దగ్గర 60 మీటర్ పర్ సెకండ్ అండి. మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, ఎగ్జిట్ వెలాసిటీ V2 క్యాలిక్యులేట్ చేయమన్నారండి. అలానే మనకి ఎంథాల్పీ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో ఎగ్జిట్ దగ్గర ఎంథాల్పీ H2 ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో గివెన్ డేటా చూడండి, steam velocity at the inlet V1 is equal to 60 meter per second అండి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్ ఎట్ ద ఇన్లెట్ H1 ఎంత ఇచ్చారండి 2930.8 కిలో జౌల్స్ పర్ కేజీ. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్ ఎట్ ద అవుట్లెట్ H2 ఎంత ఇచ్చారండి 2721.4 కిలో జౌల్స్ పర్ కేజీ. సో మనం ఏం నెగ్లెక్ట్ చేసుకోవాలి, పొటెన్షియల్ ఎనర్జీస్ ని నెగ్లెక్ట్ చేసుకొని స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ పర్ యూనిట్ మాస్ ని అప్లై చేసుకుంటే ఈక్వేషన్ ఏంటండి V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 అండి. ఓకేనా. సో మనకి ఇక్కడ వెలాసిటీస్ అనేది కిలో జౌల్స్ లో ఉంది కాబట్టి మనకి డివైడెడ్ బై 1000 మల్టిప్లై అవుతుందండి. సో V2 స్క్వేర్ మైనస్ V1 60 స్క్వేర్ బై 2 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు H1 ఎంత అండి 2930.8 మైనస్ H2 ఈజ్ 2721.4 అండి. సో V2 స్క్వేర్ మైనస్ 60 స్క్వేర్ బై 2 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 209.4 అండి. ఓకే. సో డివైడెడ్ బై 2 ఇట్ సైడ్ న్యూమరేటర్ కి వస్తుందండి. సో ఇంటూ 2000, 2 ఇంటూ 1000 2000. సో మైనస్ 60 స్క్వేర్ అంటే ఎంత అండి 3600. సో మైనస్ 60 స్క్వేర్ LHS టర్మ్ లో ఉన్నది RHS కి వస్తే ప్లస్ 3600 అండి. సో V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 209.4 ఇంటూ 2000 ప్లస్ 3600. సో V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 422400 అండి. సో V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అవుతుందండి. సో V2 ఎంత వస్తుందండి 650 మీటర్ పర్ సెకండ్. సో exit velocity of the steam at the nozzle is V2 is equal to ఎంత అండి 650 meter per second అండి. Next problem. The fluid flowing through a turbine at a rate of 0.75 kg per second across the turbine, the specific enthalpy drop of the fluid is 580 kilojoules per kg and the losses is 35 kilojoules per second in the form of heat energy, నెగ్లెక్టింగ్ చేంజ్ ఇన్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి, మనకి టర్బైన్ ఇచ్చారు, టర్బైన్ లోపల ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పారు. ఫ్లూయిడ్ యొక్క ఫ్లో రేట్ ఎంత ఇచ్చారండి 0.75 kg per second ఇచ్చారండి. టర్బైన్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ ఎంత ఇచ్చారండి H ఎంత ఇచ్చారండి 580 కిలోజౌల్స్ పర్ కేజీ. అండ్ హీట్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పారు. లాసెస్ అవుతుందంటే హీట్ రిజెక్టెడ్. సో హీట్ రిజెక్టెడ్ ఎంత అండి 35 జౌల్ పర్ సెకండ్స్ అండి. ఓకే. నెక్స్ట్ ఏం నెగ్లెక్ట్ చేసుకోవాలి, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేసుకుంటూ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో చూడండి ఫ్లో రేట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ m.f ఎంత అండి 0.75 kg per second. నెక్స్ట్ ఎంథాల్పీ డ్రాప్ H ఎంత అండి 580 కిలోజౌల్స్ పర్ కేజీ. నెక్స్ట్ హీట్ రిజెక్షన్ Q ఎంత అండి 35 కిలోజౌల్స్ పర్ సెకండ్స్. నెగ్లెక్టింగ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమొస్తుందండి Q(12) మైనస్ W(12) ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 అండి. ఓకేనండి. సో మనకి H2 ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకే. సో చూడండి Q(12) ఎంత ఇచ్చారు, హీట్ రిజెక్టెడ్ కాబట్టి -35 మైనస్ W(12) ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ మాస్ ఫ్లో రేట్ 0.75 ఇంటూ మనకి ఎంథాల్పీ డ్రాప్ ఇచ్చారు. సో H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్ టు -580 ఇచ్చారండి. సో -35 మైనస్ ఆఫ్ W(12) ఈజ్ ఈక్వల్ టు -435. సో W(12) ఏమవుతుందంటే 435 minus 35, that implies 400 kilojoules per second. So power produced by the turbine at the power is equal to P is equal to 400 kilowatts only. Okay. Next problem చూడండి. In a steady flow open system, a fluid substance flowing at a rate of 4 kg per second, it enters the system at a pressure of 600 kilonewton per meter square, a velocity of 220 meter per second, internal energy of 2200 kilojoules per kg, and specific volume is 0.42 meter cube per kg. It leaves the system at a pressure of 150 kilonewton per meter square,
and a velocity of 145 meter per second, internal energy of 1650 kilojoules per kg, and specific volume is 1.5 meter cube per kg. During its passage through the system, the substance has a loss by heat transfer of 40 kilojoules per kg to the surroundings. Determine the power of the system, starting whether it is in the form or out of the system. Neglect any changes of gravitational potential energy. ఓకేనండి. సో ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లంలో చూడండి మనకి ఫ్లో ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇచ్చారండి, స్టడీ ఫ్లో ఓపెన్ సిస్టమ్ ఇచ్చారండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది స్టడీ ఫ్లో ఓపెన్ సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నారు. సో స్టడీ ఫ్లో ఓపెన్ సిస్టమ్ అని చెప్పేసి ఎజంప్షన్, ఇది స్టడీ ఫ్లో ఓపెన్ సిస్టమ్ అని చెప్పేసి ఎజంప్షన్ తీసుకున్నామండి. సో ఇన్లెట్ దగ్గర ఇన్లెట్ ని 1 అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద స్టడీ ఫ్లో ఈక్వేషన్ ని 2 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నామండి. ఓకేనా. సో మనకి ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు, అంటే ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ఇచ్చారండి. సో ఏమేం ప్రాపర్టీస్ ఇచ్చారు, ప్రెషర్ P1 రిప్రజెంట్ చేశారండి, అలానే వెలాసిటీ ఎట్ ద ఇన్లెట్ V1 రిప్రజెంట్ చేశారు, నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ U1 రిప్రజెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈస్ స్మాల్ V1 రిప్రజెంట్ చేశారండి. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఎగ్జిట్ దగ్గర ప్రెషర్ అంటే P2 రిప్రజెంట్ చేశారండి. సో సిస్టమ్ దగ్గర ప్రెషర్, ఎగ్జిట్ దగ్గర ప్రెషర్ P2 రిప్రజెంట్ చేశారు, అలానే వెలాసిటీ V2 రిప్రజెంట్ చేశారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ U2 రిప్రజెంట్ చేశారు, నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈస్ V2 రిప్రజెంట్ చేశారండి. ఓకేనండి. నెక్స్ట్ సిస్టమ్ హ్యాస్ లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ నుంచి మనకి సిస్టమ్ నుంచి మనకి కొంత హీట్ అనేది లాస్ అయింది అని చెప్పారు. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ అయిందని చెప్పారు, Q అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ అయింది అని చెప్పారు. సో Q ఇస్ ఈక్వల్ టు ఎంతండి, -40 కిలోజౌల్స్ పర్ కేజీ అండి, హీట్ అనేది లాస్ అయింది అని చెప్పారు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేసామన్నారు, సిస్టమ్ అనేది సిస్టమ్ లోపల ఎంత పవర్ డెవలప్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి, సిస్టమ్ దగ్గర ఎంత పవర్ అవుట్పుట్ వచ్చింది అనేది P క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకి ఏం నెగ్లెక్ట్ చేసుకోమన్నారు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీస్ ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసుకోమన్నారు. సో ప్రాబ్లం ఇదండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం లో చూడండి. ఓకే, సో గివెన్ డేటా మనకి ఫ్లో రేట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇచ్చారండి. ఫ్లో రేట్ ఎంత ఇచ్చారండి, 4 kg/s అండి. సో మనకి ఆల్రెడీ m.f ఇచ్చారండి, ఎంత ఇచ్చారు, 4 kg/s. 4 kg/s ఇచ్చారు. నెక్స్ట్ ప్రెషర్ ఎట్ ద ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ V1 ఎంత ఇచ్చారండి, 220 m/s. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ఇన్లెట్ P1. సో P1 ఎంత ఇచ్చారండి, 600 kN/m². నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ద ఇన్లెట్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ U1. సో ఇన్లెట్ అన్నారు కాబట్టి U1 ఎంత అండి, 2200 kJ/kg. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ఇన్లెట్ V1 ఎంత అండి, 0.42 m³/kg. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇచ్చారండి, ఇవ్వలేదు. సో ఎంథాల్పీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి. సో ఎంథాల్పీకి ఫార్ములా ఏంటండి, H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV అండి. సో ఇన్లెట్ దగ్గర కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి H1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, U1 ప్లస్ P1 V1 అండి. We know that pressure P1 is equal to 600 kN/m² and volume velocity V1 volume as 0. Specific volume ఇచ్చారు కదండి. సో అది కన్సిడర్ చేసుకున్నాము, 0.42 ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ 2200 ఇచ్చారండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంథాల్పీ ఎంత వచ్చిందండి, సో ఎంథాల్పీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ఇన్లెట్ H1 ఎంత ఇచ్చారండి, మనకి ఎంత వచ్చింది, 2435 kJ/kg వచ్చిందండి. సో ఇన్లెట్ దగ్గర వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసామండి. సో ఎగ్జిట్ దగ్గర వాల్యూస్ చూడాలి. సో ఎగ్జిట్ దగ్గర వాల్యూస్ అండి. సో అవుట్లెట్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ V2 ఎంత ఇచ్చారండి, 145 m/s.
నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ద అవుట్లెట్ P2 ఎంత అండి 150 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ అవుట్లెట్ U2 ఎంత అండి 1650 కిలో జౌల్స్ పర్ కేజీ. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ద అవుట్లెట్ V2 ఎంత ఉంది 1.5 మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో ఎంథాల్పీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ద అవుట్లెట్ H2 క్యాలిక్యులేట్ చేయాలి. సో H2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, we know that formula H is equal to U plus PV అండి. సో ఎగ్జాక్ట్ దగ్గర అన్నారు కాబట్టి ఫార్ములా ఏంటండి H2 is equal to P2V2 plus U2 అండి. సో ఆల్రెడీ మనకి ప్రెషర్ ఎంతండి 150 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఇచ్చారండి. ఓకే, సో వాల్యూమ్ ఎంత ఇచ్చారండి 1.5 మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో మనకి మాస్ ని మనం 1 కేజీ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకుంటే మనకి 150 ఇంటూ 1.5 ప్లస్ U2 ఎంత అండి 1650. సో H2 ఎంత వస్తుందండి 1875 కిలో జౌల్స్ పర్ కేజీ అండి. ఓకే, నెక్స్ట్ హీట్ రిజెక్టెడ్ బై ద సిస్టమ్. సో హీట్ రిజెక్షన్ Q is equal to 40 కిలో జౌల్స్ పర్ కేజీ. సో Q is equal to హీట్ రిజెక్టెడ్ కి మనకి ఎంత వస్తుందండి మైనస్. సో మైనస్ 40 కిలో జౌల్స్ పర్ కేజీ. సో మనకి ఇక్కడ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అప్లై చేసుకొని పొటెన్షియల్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేసుకున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీ నెగ్లెక్ట్ చేసుకోమంటే G of Z2 minus Z1 implies హైట్ ఈజ్ 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు మనకి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ పర్ యూనిట్ మాస్ ఈక్వేషన్ ఏమవుతుందండి Q of 12 minus W of 12 is equal to H2 minus H1 plus half of V2 square minus V1 square. మనకి ఎంథాల్పీస్ కిలో జౌల్స్ లో ఉంది కాబట్టి సో 1000 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. సో అప్పుడు ఏమవుతుంది Q of 12 is minus 40. ఓకే, minus of W of 12 is equal to H2 value ఎంత ఉంది 1875 minus 2452 plus half into 1000 into V2 is 145 whole square minus 220 whole square అండి. సో 140 square minus 220 square by 2000 ఎంత అండి minus 13.68. సో minus 40 minus W of 12 is equal to minus 577 plus minus 13.68 అండి. ఓకేనా, సో మనకి వాల్యూ ఎంత వస్తుంది, వాల్యూ ఏమవుతుందని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి వర్క్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో W of 12 ఏమవుతుందండి minus 40. సో మైనస్ టర్మ్ ఇటు సైడ్ తీసుకొస్తామండి. ఇక్కడ మైనస్ లో ఉన్న వర్క్ ట్రాన్స్ఫర్ లో RHS LHS సైడ్ లో ఉన్నది RHS సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ W of 12 W of 1 plus W of 12 అవుతుందండి. సో ఇక్కడ LHS సైడ్ లో మనకి ఏం టర్మ్ మిగులుతుందండి minus 40. సో minus 40 is equal to minus 577 minus 13.68 plus W of 12. సో మనకి ఇక్కడ వర్క్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి W of 12 is equal to ఏమవుతుందండి minus 40. సో మైనస్ లో ఉన్న 577 LHS సైడ్ నుంచి RHS కి వస్తే ప్లస్ అవుతుందండి, ప్లస్ 577 మైనస్ 13.68 LHS సైడ్ లో నుంచి RHS సైడ్ వస్తే ప్లస్ 13.78 వస్తుందండి. సో W of 12 ఎంతండి 550.68 కిలో జౌల్స్ పర్ కేజీ అండి. ఓకే, సో వర్క్ డన్ పర్ ద సిస్టమ్ W is equal to ఎంతండి 550.68. ఓకే, ఇంటూ మాస్ ఫ్లో రేట్ ఎంతండి 4 kg per second అండి. సో ఏమవుతుంది W of 12 is equal to 2202.72 కిలో జౌల్స్ పర్ సెకండ్. వి నో దట్ జౌల్ పర్ సెకండ్ ఈస్ ఈక్వల్ టు వాట్స్ అండి. సో మనకి వర్క్ డన్ పర్ సెకండ్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 2202.2